మేడం నేను 1 మంత్ అవుతుంది తీసుకొని కిట్టు. అయితే మా చెల్లెల కొడుకుకి హెల్త్ బాగాలేదు. అయితే ఏం ప్రాబ్లమ్ అంటే వానికి 10థ్ క్లాసు షుగర్ ఎక్కువయిందనమాట 10థ్ క్లాస్‌ల. అయితే టైప్ 1 అంట అది షుగర్. అయితే ఆ షుగర్ కోసము వాళ్ళు హాస్పిటల్‌లో ఒక 2,00,000 దాకా ఖర్చయినాయి. నాకు ప్రవీణ్ సారు కవెల్లి సార్ మాకు పరిచయం చేసిండు ఇది. తర్వాత ఏందంటే ఆనికి ఎక్కువ ప్రాబ్లమ్ ఉందని మా చెల్లెల కొడుకుకి ఇప్పించినాం మేడం నేను. అయితే వాళ్ళు 1 మంత్ అయితుంది వాడబట్టి. మళ్ళా మొన్న టెస్ట్‌లకు పోయినంట. టెస్ట్‌లకు పోతే డాక్టర్లు చెక్ చేసి అది చాలా తొందరగా కవర్ అయింది నీకు. బాగా డైట్ మెయింటైన్ చేసినావు అది అని అన్నారంట వాళ్ళు. వాళ్ళకి చెప్పొద్దని చెప్పిన ఇది వాడుతున్నామని. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డాక్టర్లు అదెందుకు వాడుతుర్రు, ఇదెందుకు వాడుతుర్రు అంటారు కదా మేడం. అందుకని వాళ్ళకి ఇప్పుడే చెప్పకుండా మీరు రిజల్ట్ వచ్చిందాకా అని చెప్పినా. అయితే వాళ్ళు పోయిన తర్వాత డాక్టర్ చెప్పినట్టే మీకు తొందరగా కవర్ అయింది. 7% వచ్చిందంట. 9.3 ఉండేనంట అది. అయితే 7% వచ్చిందంట. చాలా తొందరగా కవర్ అయింది. మీరు మంచిగా మెయింటైన్ చేసిర్రు. 1 మంత్‌లోనే ఇంత కవర్ అవ్వడం చాలా గ్రేట్ అని అన్నారంట వాళ్ళు. అయితే నాకొక డౌట్ ఏంది మేడం అంటే, ఇప్పుడు వానికి షుగర్ లెవెల్ అంటే వాని ఇన్సులిన్ తీసుకుంటాడు రోజు 3 సార్లు తీసుకున్నాడు ఇన్సులిన్ వాడు. అయితే ఈ మనది వాడడం వల్ల ఇప్పుడు అది పూర్తిగా కంట్రోల్ అయ్యి మళ్ళా ఇన్సులిన్ అంటే బాడీలో ఉత్పత్తి అయితదా మేడం? అంటే ఇప్పుడు మనకి ఇది వాడుతున్నాం అంటే, మనకి ఇన్సులిన్ అనేది మనకి రిలీజ్ అవ్వకనే కదా సార్ మనకి షుగర్ అనేది వస్తది అవును. బాడీలో. సో, అవును ఇప్పుడు మేడం. ఇది మనకి రూట్ లెవెల్‌లో బెడ్, వాటర్ బెల్ట్ అది పెట్టుకుంటారు. అదే స్కూల్‌కు పెట్టుకపోనిస్తలేరు. హ్యాండ్‌కి పెట్టుకోని బెల్టు. ఆ! రాత్రికి 3 గంటలకు వెన్నపూస నొప్పి వస్తుండేనంట మేడం. అయితే నాకు చెప్పలేదు ఎప్పుడు. కాకపోతే ఆ నొప్పొస్తే ఆమెకు లేచిన తర్వాత ఇక్కడ మసులుడు గాని, దిగుడు గాని ఏం గూడా చేయదంట. అట్లనే కూసొని పోతదంట ఒక 40 నిమిషాలు, 20 నిమిషాలు. ఆ పెయిన్‌ను భరించలేనంత నొప్పొస్తదంట ఆమెకు. నైట్‌లో వస్తదంట పండుకున్న తర్వాత. అయితే ఒకరోజు చెప్పిన నేను, "నువ్వు గూనా వాడమ్మా దాని మీద బెడ్ మీద నువ్వు గూనా రెస్ట్ తీసుకో. మధ్యాహ్నం పూట వాడు ఉండడు గదా అప్పుడు. నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్పిన. ఆమె వాడింది. ఆ పెయిన్ అనేది ఇప్పుడు వస్తలేదంట ఆమెకు. పెయిన్ వస్తలేదన్నా నాకు అది చాలా భయంకరంగా వస్తుంది నొప్పి. నాకు దిగనికి రాకుండే బెడ్ మీకెంచి. అసలు వాష్‌రూమ్ పోదామంటే కూడా నాకు ఆ 20, 30 నిమిషాలు చాలా ఇబ్బందయితుండే. ఇది వాడిన తర్వాత నాకు ఆ పెయిన్ కూడా తగ్గింది. మంచిగుంది అని అంటే నేను వాటర్ కూడా నువ్వు కూడా కంటిన్యూ చేయమ్మా. Recording in బెడ్ progress. అని చెప్పిన. అది కంటిన్యూ చేస్తున్నారు. మా అల్లునికైతే ఇప్పుడు చాలా తక్కువైంది మేడం షుగర్ లెవెల్. చాలా తగ్గింది ఇప్పుడు. అలాగే కంటిన్యూషన్. ఓకే. ఓకే మేడం. ఇది థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. అవకాశం ఎక్సలెంట్ టెస్టిమోనీ సార్. సూపర్బ్ సార్.